ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి, మనందరం కలిసి దేవుని స్తుతించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ ఈ వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ సంవత్సరంలో చివరి దినాలకు వచ్చేసాం మనం. ఇంకా 2 దినాలు మాత్రమే మన ఎదుట ఉన్నాయి. దేవుడి చివరి దినాల వరకు మనల్ని క్షేమంగా ఉంచి నడిపించారు. మానక ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం దిగులుతో ఉంటామని ఆయనకు తెలుసు, భయపడుతూ ఉంటామని ఆయనకు తెలుసు, కలవరంతో వేదనకరమైన గుండెతో ఉంటామని ఆయనకు తెలుసు, ఎన్నో పోరాటముల గుండా మనం ప్రయాణిస్తున్నామని ఆయనకు తెలిసి ఉదయాన్నే మనతో మాట్లాడుతున్నారు. తన వాక్కును మనకిస్తున్నారు. ప్రేమ కలిగిన ఆ వాక్కు, అద్భుతాలు చేసే ఆ వాక్కు మిమ్మల్ని తప్పక తాకుతుంది. ఆ వాక్కు మీ శరీరంలోనికి, మీ అంతరంగంలోనికి, మీ హృదయంలోనికి, మీ ఎముకల్లోనికి కూడా వెళ్తుంది. తప్పకుండా మీరు శక్తి పొందుకుంటారు. కాబట్టి మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఉదయాన కలవరపడక దేవుని వాక్కును గట్టిగా పట్టుకోండి. తండ్రి, మీరు వాగ్దానం చేశారు, నెరవేర్చడానికి సమర్థుడా, నా జీవితంలో నెరవేరుస్తున్నందుకు వందనాలని దేవుని గట్టిగా పట్టుకోండి. తప్పకుండా నెరవేర్పును మీరు చూస్తారు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరం నాకు తెలియచేయండి కామెంట్స్ రూపంలో. మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నాను. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే కామెంట్స్ అనేది చదవండి, అందరి కొరకు ప్రార్థించండి, చివరి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన ద్వారా అనేక విజయాలు మనం చూడబోతున్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నిస్సహాయ స్థితిలో ఉన్న మీతో దేవుడు మాట్లాడుతున్నారు. మీకు సహాయం చేయవాడను నేనే, నేనున్నాను, భయపడకండి, మిమ్మల్ని బలపరుస్తాను, మీకు సహాయం చేస్తానని భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్తనే దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నారు. ఈ సంవత్సరంలో నీ జీవితం ఎటుపోతుందో, నీ పరిస్థితులన్నీ ఏమవుతున్నాయో కూడా నీకు అర్థం కాని పరిస్థితుల్లో మీరున్నారేమో. ఏం జరుగుతుందో కూడా నాకు తెలియడం లేదు, పరిస్థితులన్నీ కూడా నాకు వ్యతిరేకంగానే ఉన్నాయి, ఒకటి జరుగుతుంది అనుకుంటే ఇంకొకటి జరిగింది ఈ సంవత్సరంలో అని నీ జీవితం నీకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారేమో. ఏం జరుగుతుందో అర్థం కానప్పుడు ఏం చేయాలో కూడా మనకు తెలియదు. అయితే అటువంటి స్థితిలో మనం ఎక్కడికి వెళ్తే సహాయం దొరుకుతుంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది మనం తెలుసుకోవాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలో నీకు తెలిసిపోతే నీకు భయపడవు. ఎవరు నీకు సహాయం చేయగలరని నీకు తెలిసిపోతే నీకు భయపడవు. కలవరపడకుండా, భయపడకుండా నేరుగా వారి దగ్గరికి వెళ్ళిపోతావు. నాకు అర్థం కాని పరిస్థితులు, నాకు సహాయం ఎక్కడి నుండి దొరకని పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి, కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలో నాకు తెలుసు, అందుకే నేను భయపడనని చెప్తావు. దావీదు అనేక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. ఎటు వెళ్ళాలో కూడా తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఈ పరిస్థితుల్లో నాకు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసని. అందుకే చెప్తున్నాడు 121వ కీర్తనలో, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశంను సృజించినవాడు. కీర్తనకారుడు చాలా సందర్భాల్లో, చాలాసార్లు భూమిని ఆకాశాన్ని సృష్టించిన యెహోవా వలననే నాకు సహాయము, ఆపత్కాలంలో ఆయనే నమ్ముకునదగిన సహాయకుడు, ఆయననే నేను ఆశ్రయిస్తున్నాను, ఆయన మాత్రమే నాకు సహాయమని అనేకసార్లు చెప్తూ ఉన్నాడు. నేను రాజును కదా, రాజులు తెలుసు, రాజ్యాలు తెలుసు, రాజ్యాధికారాలు తెలుసు, యుద్ధ ప్రావీణ్యత గలవారు తెలుసు, అనేక మంది సహాయం చేయగలిగిన వారు ఉన్నారు, వారందరూ నాకు తెలుసు. నేను ఎక్కడికైనా ఎవరి దగ్గరికైనా సహాయం కొరకు వెళ్ళొచ్చు అనడం లేదు, యెహోవా వలన మాత్రమే నాకు సహాయము. అందుకే నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు కొండలతో నా కన్నులెత్తుచున్నాను. ఎటు తోచని పరిస్థితి నాకు ఎదురైనప్పుడు, ఏమి చేయాలో తోచినప్పుడు, ఎవరిని ఆశ్రయించాలో నాకు తెలుసు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో నాకు తెలుసు, అందుకే నేను భయపడిన అంటున్నాడు. అందుకే తన జీవితకాలంలో అనేక విజయాలు చూచాడు,
అందుకే దావీదు ఓడిపోలేదు, అనేక మంది మీద గెలిచాడు. తనకు ఏమీ లేనప్పుడు గొర్రెల దొడ్డిలో గొర్రెలను కాస్తున్నప్పుడు దేవుని ఏ విధంగా ఆశ్రయించాడో, అదేవిధంగా రాజైనప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయించాడు. ప్రతి సందర్భంలో ఆయన వైపే చూశాడు, ఆయన సహాయమే వేడుకున్నాడు. అందుకే దేవుని సహాయముతో అనేక విజయాలు చూచాడు. చూడండి, హన్నాకు బిడ్డలు లేరు. అయితే ఆ హన్నాకు అర్థమైపోయింది, నేను ఎవరి దగ్గరికి వెళ్తే బిడ్డలు కలుగుతారని. అందుకే దేవుని దగ్గరకు వచ్చింది, కన్నీటితో ప్రార్థిస్తుంది, తండ్రి నీవు తప్ప ఆశ్రయం లేదయ్యా, మీరు గర్భం తెరిస్తేనే నాకు బిడ్డలు కలుగుతారు, అందుకే నీ దగ్గరకు వచ్చానయ్యా అని పూర్తిగా తన హృదయం అంతా కొమ్మరించుకొని పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ప్రార్థించింది. వెంటనే జవాబు వచ్చింది ఆమెకు. అద్భుతకరంగా గర్భఫలం పొందుకుంది. మరియా కానా వివాహంలో ఉంది. ద్రాక్షరసం అయిపోయింది. అయితే ఆమెకు తెలుసు ఎక్కడికి వెళ్ళాలో. వెంటనే యేసుప్రభువారి దగ్గరికి వచ్చింది. యేసుప్రభువారు అక్కడ ఒక అద్భుతం జరిగించి ఆ పెండ్లిలో ఉన్న లోటును తీర్చారు. హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చింది. అయితే హిజ్కియాకు తెలుసు ఎవరి దగ్గరికి వెళ్ళాలో. వెంటనే ప్రభు దగ్గరకు వచ్చాడు. తండ్రి, మీరు నన్ను బ్రతికిస్తే నా బ్రతుకు దినములన్నీ నీ కొరకు వాడతానయ్యా, నీ కొరకు జీవిస్తాను తండ్రి, మరణం వరకు నీ కొరకు బ్రతుకుతానయ్యా, నా దినాలన్నీ నీ కొరకేనయ్యా, నీ కొరకే బ్రతుకుతానని ఒక నిర్ణయం తీసుకుని ప్రార్థించాడు కన్నీటితో. వెంటనే ప్రభు తన కన్నీటి ప్రార్థన విన్నాడు. నీవు కన్నీరు విడిచుట చూచాను, నీకు తిరిగి ఆయుష్కాలను పొడిగిస్తున్నానని 15 సంవత్సరాల ఆయుష్కాలను పొడిగించాడు దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటూ నీ జీవితంలో వ్యాధితో ఉన్నావా? భయంకరమైన తోచని స్థితిలో ఉన్నావా? కష్టం ఉందా నీ జీవితంలో, నీ కుటుంబంలో? ఎటు తోచని పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయా? ఎట్టి పరిస్థితి ఉన్నా నీకు తెలియాల్సింది ఒక్కటే, ఆ స్థితిలో ఎవరి దగ్గరికి వెళ్ళాలో నీకు తెలిస్తే. ఎటువంటి స్థితినైనా మార్చగలిగిన ప్రభు నాకున్నారు, నేను భయపడనని. నీ కష్టాల గురించి భయపడవు, నీ వ్యాధి గురించి భయపడవు, నీ జీవితంలో ఉన్న భయంకరమైన పరిస్థితుల గురించి భయపడవు. కానీ తండ్రి, వీటన్నిటిని నువ్వు చూసుకుంటావు. ఇవన్నీ తొలగించడం నీకు తెలుసయ్యా. ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా పర్లేదు తండ్రి, నా జీవితం నీ కొరకేనయ్యా. నీవు గనక నన్ను బ్రతికిస్తే నీ కొరకు బ్రతుకుతాను, బ్రతికితే నీ కొరకే, చావైతే లాభమయ్యా. మీరు నా ఆయుష్కాలను పొడిగిస్తే నీ కొరకు బ్రతుకుతాను, నా దినములన్నీ కూడా నీకే తండ్రి అని ఆత్మను గుచ్చిన ప్రార్థన చేస్తావు. ఎందుకంటే నీకు అర్థమైపోయింది, నా దేవుడు సమస్తాన్ని చూచుకునేవాడు. నా శరీరాన్ని గురించి ఆయనకు తెలుసు. నా ఆత్మ సిద్ధంగా ఉంటే చాలు, శరీరం బలహీనమైనా పర్వాలేదని నీ దినాలను లెక్కించుకుంటావు. దేవుని కొరకు నేను జీవిస్తున్నానా లేదా? నా దినాలన్నీ గడిచిపోతున్నాయి, నేను దేవుని మహిమ కొరకు నా దినాలను వాడుతున్నానా లేదా? నా దినాలు వ్యర్థమైపోతున్నాయా అని నీ దినాలను లెక్కించుకుంటావు. నీ జీవితాన్ని సరిచేసుకుంటూ దేవునికి సమర్పించుకుంటూ ముందుకు వెళ్తావు. అట్టి విధమైన సమర్పణ కనుక నీకుంటే ఇక నీవు దేనికోసం భయపడక్కర్లేదు. కాబట్టి ఈ సంవత్సరం చివరి దినాల్లో మనందరం కూడా, తండ్రి, ఈ శరీరానికి ఉన్న సమస్యలు నేను చనిపోయేంత వరకు ఉంటాయి, అవి ఎట్లా ఉన్నా పర్వాలేదయ్యా, నా దినములు లెక్కించడం నాకు నేర్పించండి తండ్రి, నీ కొరకు బ్రతకడం నాకు నేర్పించండి అని దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థనలోకి వెళ్దాం. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోని నలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది, దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవా ఈ భూమిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము
కృషి పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని నడిపించారు. ఈ సంవత్సరంలో ఇక చివరి 2 దినాల మా ఎదుట ఉన్నాయి. ఇంతవరకు ఆరోగ్యం ఇచ్చావు, ఇంతవరకు బలం ఇచ్చావు, ఇంతవరకు క్షేమం ఇచ్చారు. ఆటుపోట్లు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి నుండి విడిపిస్తూ నడిపించారు. అందుని బట్టి నీకు కృతజ్ఞతలయ్యా. ఈ సంవత్సరంలో అనేక దినాలు వ్యర్థంగా గడిచిపోయాయి తండ్రి. అయితే నూతన సంవత్సరంలో వ్యర్థంగా గడపకూడదు నాయన. మా దినములు లెక్కించడం మాకు నేర్పించండి తండ్రి. శోధనలు ఉన్నాయి కదా, సమస్యలు ఉన్నాయి కదా, వ్యాధితో ఉన్నాను కదా, బాధలో అప్పుల్లో ఉన్నాను కదా. ఇక నా సమయాన్ని దేవునికి ఎలా ఇవ్వగలుగుతాను, నా దినాలు ఇక దేవునికి ఎలా ఇవ్వగలుగుతాను అని దినాలన్నీ మా కొరికే వాడుకోకుండా తండ్రి, సమస్యలున్న, శోధనలున్న, భయంకరమైన పరిస్థితులున్న సహాయం చేసే నీ దగ్గరికి రావడం నేర్చుకొని, ఏ పరిస్థితులు ఏ విధంగా నా ప్రభువు ఉన్నారో ఆయన చూసుకుంటారనే ధైర్యంతో ముందుకు సాగుతూ ఆత్మ కొరకు ఏడవడానికి, శరీరం ఏ విధంగా పర్వాలేదు, ఇది మట్టిలోనికి వెళ్ళిపోయేదే కదా, నా ఆత్మ నిత్యత్వంలోనికి వెళ్ళాలి, నా దినాలన్నీ శరీరం కొరకే వాడకుండా నా ఆత్మ కొరకు వాడతాను, పరలోక రాజ్యం కొరకు వాడతాను, నిత్యజీవం కొరకు వాడతానని ప్రతి ఒక్కరూ వారి దినాలు లెక్కించుకుంటూ నిత్యజీవం కొరకు పాటుపడడానికి సహాయం చేయండి అయ్యా. ఆత్మీయనేత్రాలు తెరవండి అయ్యా. ఎంతమంది అయితే తండ్రి ఈ సత్యాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారో, మీరిచ్చిన దినాలన్నీ వారి కొరకు, వారి బిడ్డల కొరకు, వారి భర్త కొరకు, భార్య కొరకు, శరీరం కొరకే వాడుతూ, ఇచ్చిన వారంలో 7 దినాలు వారి కొరకే వాడుతూ, నెలంతా వారి కొరకే వాడుతూ, సంవత్సరం అంతా వారి కొరకే వాడుతూ ఉన్నట్లయితే వారి ఆత్మీయనేత్రాలు తెరవని తండ్రి, ఇది శాశ్వతం కాదు, ఏ నిమిషమో ఏ గడియో తెలియదు అశాశ్వతమైన జీవితం. కాబట్టి దినములు ఉండగానే నిత్య జీవాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి అనే ఆశను ప్రతి ఒక్కరికి పుట్టించండి. నేను నీకు సహాయం చేస్తున్నాను వాగ్దానం చేశారయ్యా. ఎంతమంది నమ్ముతున్నారో వారి జీవితాలు మీరు సహాయకుడిగా ఉండండి తండ్రి. నీ సహాయ స్థితిలో ఉన్న ప్రతి బిడ్డకు సహాయకుడిగా ఉంటున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఎంతమంది అయితే వారి ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారో అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. నాతో పాటు ఎంతమంది అయితే కలిసి ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతాలు జరిగించండి తండ్రి. వారి సహోదరుల కొరకు ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారి దగ్గర నుండి కార్యములు ప్రారంభించబడుగా యేసునామములో మొట్టమొదటిగా వారి జీవితంలోనే కార్యం జరుగునుగాక. అద్భుతాలు చేసేదేవా, ప్రతి జీవితాన్ని మీరు లేవనెత్తుతున్నందుకు, క్రొత్త సంవత్సరంలోనికి అద్భుతాలతో అడుగుపెట్టడానికి ప్రతి ఒక్కరిని చేపట్టి నడిపిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఇది మనం ప్రారంభిస్తుండగా రోజంతా తోడుగా ఉంటారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ సహాయ స్థితిలో ఉన్నారా? భయపడకండి. సహాయం చేసే ప్రభు నీ దగ్గర ఉన్నారు. ఆయన చేపట్టుకోండి. ఈ వాగ్దానం నా కొరకైన వారందరూ కూడా ఆమెను చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.